అందరికీ నమస్తే అండి. ఈ శాసనసభ సమావేశాల్లో కూటమి నాయకులు వారికి వారే సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అంటే అవుననే చెప్పాలి. ఏదైతే మేము కూటమి గవర్నమెంట్ వచ్చాక మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేశాము, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం శాసనసభ సాక్షిగా జరిగినటువంటి సంక్షేమ పథకాలు చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఏదైతే ఈ అరెస్టుల పర్వం కొనసాగించారో వల్లభనేని వంశీ దగ్గర నుంచి పోసాని మురళి వరకు జరిగినటువంటి అరెస్టుల పర్వం వల్ల జరుగుతున్న సిచ్యువేషన్ మొత్తం కూడా డైవర్ట్ అయిపోయింది. పాలిటిక్స్ మొత్తం కూడా అరెస్టుల పర్వం వైపే డైవర్ట్ అయిపోయింది. జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాలను ప్రజలెవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కూటమి నాయకులు ఎందుకు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఒక వర్గము, ఇంకొక వర్గం వచ్చేసి ఈ యొక్క అరెస్టుల పర్వం ఎలా జరుగుతుంది, పోసాని కృష్ణమురళిని ఏ జైల్లో పెట్టారు, ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పుతున్నారు, వల్లభనేని పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారనే విషయాలపైనే కేంద్రీకృతమయ్యారు తప్పితే మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి చేశాము, ఇప్పటివరకు స్వతంత్రం వచ్చి నుంచి రోడ్లు వేయనటువంటి గ్రామాలకు కూడా కరెంటు తెప్పించాము, రోడ్లు వేసామని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పూర్తిగా శాసనసభ సమావేశాలు మొత్తం కూడా డివేట్ అయినాయి. అది అర్థం చేసుకోలేని కూటమి ప్రభుత్వం సందర్భంలో అయినటువంటి సమయంలో ఈ యొక్క పోసాని కృష్ణమురళి అరెస్ట్ కానివ్వండి, వల్లభనేని వంశీ అరెస్ట్తో వారికి వారే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇది గమనించిన కూటమి నాయకులు ఇప్పటికైనా కానీ తప్పును సరిదిద్దుకోలేదు. ఈ విధంగానే అరెస్టు పర్వం కొనసాగితే ప్రజలు సందర్భం లేకుండా ఈ యొక్క అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. పూర్తిగా దాని మీదనే కాన్సన్ట్రేషన్ అయిపోయింది కూటమి ప్రభుత్వం. చెప్పుకోవాల్సిన సందర్భంలో ఈ యొక్క అభివృద్ధి పదాలు ఎలా ఉండాలి, సంక్షేమం ఎలా అమలు చేస్తామని శాసనసభ సాక్షిగా ప్రజలందరూ వింటారు. ఇట్లాంటి కార్యక్రమం అప్పుడు ఈ విధంగా అరెస్టుల పర్వం కొనసాగించడం వల్ల జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాలు పూర్తిగా డివేట్ అయినాయి. అది తెలుసుకోలేనటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు కూడా ఆ యొక్క అరెస్టుల పర్వం కొనసాగిస్తూనే ఉంది. దయచేసి దీనివల్ల రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వం సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది ప్రభుత్వానికి. ఎందుకంటే శాసనసభ సమావేశాలు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా ప్రసారం చేసినప్పుడు వింటూ ఉంటుంటారు. ఆ యొక్క సమావేశాల యొక్క లక్ష్యాలు ఏం జరుగుతుంది ఏందనేది పూర్తిగా అవగాహన చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి సందర్భాల్లో ఈ యొక్క అరెస్టుల వల్ల నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు, నెక్స్ట్ ఎవరి మీద కేసులు పెట్టబోతున్నారు అనే అంశాలపైన కేంద్రీకృతమయ్యారు జనసేన, టీడీపీ వాళ్ళు కూడా. సోషల్ మీడియాలో కూడా అదే ప్రచారం జరుగుతుంది. అలాంటి ప్రచారం వల్ల కూటమి ప్రభుత్వానికి వచ్చేటువంటి మంచి అంటూ ఏముండదు. దానివల్ల మీకు భవిష్యత్తులో మీ పార్టీకి చెడ్డ పేరే వస్తుంది తప్పితే మంచి పేరే రాదు. సమయాన్ని ఉపయోగించుకొని శాసనసభ సమావేశాలు మీరు మంచిగా జరుగుతున్నప్పటికీ ప్రజలకు తెలియనప్పుడు అది నిరుపయోగంగానే మారిపోతుంది.